హాయ్ ఫ్రెండ్స్, మీకు బెల్లం టీ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకేనా? ఓన్లీ బెల్లంతో మనం టీ చేస్తాం కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాలు తీసుకోవాలి. పాలని స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత దాంట్లో టీ పొడి వాడతాం. ఎనీ టీ పొడి. మేమైతే తాజ్ మహల్ వాడతాం ఫ్రెండ్స్, ఎందుకంటే తాజ్ మహల్ చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఎందుకంటే తాజ్ మహల్ చాలా అంటే ఫ్యామిలీ పరంగా కూడా అందరూ ఇష్టపడతారు ఈ తాజ్ మహల్ ని. చాలా మంది 3 రోజెస్ అంటారు, కానీ తాజ్ మహల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఇది యూజ్ చేస్తాను. ఇదిగోండి మా టీ పొడి. నెక్స్ట్ వచ్చేసి మేము బెల్లం ఫ్రెండ్స్, ఎందుకంటే బెల్లంతో మనం టీ చేసుకుంటే ఏమిటంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే షుగర్ ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా మన ఇంట్లో మనం ప్రివెంటివ్ గా ముందుగా తీసుకోకుండా, అదే డయాబెటీస్ అనేది మన ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ నుంచి బెల్లం టీ తాగాలి. సో నేను ఈ బెల్లాన్ని చక్కగా క్రష్ చేసి దీంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్. అలా వదిలేస్తే బాగోదు కదా. సో నేను ఇంకేం చేస్తానంటే దీనికి కొంచెం అల్లం నేను యాడ్ చేసేసి దీంట్లో వేసేసాను ఫ్రెండ్స్. ఇలాచి ఉంటే కూడా ఇలాచి కూడా ఇంకా తాగాలి ఫ్రెండ్స్, సూపర్ గా ఉంటది. సో ఇప్పుడే నేను అందరూ తీసుకెళ్ళిస్తాను మా తాత వాళ్ళందరికీ. అందరూ తాగి ఎలా ఉందో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.